అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. సో ఈరోజు మనకి సండే వచ్చేసింది. సో ఈరోజు మనందరం చాలా చక్కగా దేవుని సన్నిధికి మనం రెడీ అవుతూ ఆ ప్రభు సన్నిధిలో ఆరాధన చేయడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి మనం సిద్ధపడుతున్న సమయం ఇది. సో చాలామంది ఈ సండే ఈజ్ ఏ హాలిడే అని అనుకుని మరి ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటారు. మన క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నాను. ఈరోజే బంధువులను కలవడం, లేకపోతే ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేయడము, వారి జీవితంలో ప్రభు సన్నిధికి ప్రాముఖ్యత ఇవ్వక వారు బహుశా చాలా దీవెనలకు దూరం అయిపోతున్నారని నా అభిప్రాయం. సో దేవుని లేఖనాల్లో ఈ మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దావీదు రాసిన కీర్తనలు 92 కీర్తన 13వ మాట మనం చదివినప్పుడు, యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎవరైతే దేవుని మందిరంలో నాటబడతారో వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈరోజు నీ జీవితంలో వర్ధిల్లాలి అంటే 100% 100 to 100% నువ్వు ప్రభు సన్నిధికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈరోజు నువ్వు దీవించబడాలని ఎన్నోసార్లు ప్రార్థన చేస్తావు, నీ కన్నీరు తొడవబడాలని ఎన్నోసార్లు ప్రార్థన చేస్తావు, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తావు. కానీ ప్రభు మందిరానికి ఒకవేళ మనం విలువ ఇవ్వకుండా మన జీవితంలో ఈ ఆదివారం అందరం సంతోషంగా ఉండాలని ఒకవేళ లోకంలో గడుపుతుంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, నువ్వు ప్రభు ఆశీర్వాదాలు ఎప్పటికీ అనుభవించలేవు, మనం వర్ధిల్లలేము. సో దేవుని మందిరానికి మనం ప్రాముఖ్యత ఇస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతడు నన్ను గణపరుస్తున్నాడు కనుక నేను అతను గణపరుస్తానని దేవుని లేఖనాలు ఎట్లయితే సెలవిస్తున్నాయో, అతడు నా నామమును ఎరిగినాడు కనుక నేను అతన్ని గణపరుస్తానని ప్రభు లేఖనాలు ఎట్లయితే సెలవిస్తున్నాయో, ఈరోజు దేవుని మందిరానికి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చి ప్రభువుని మహిమపరిస్తే ఆదివారం నువ్వు మందిరంలో గడిపిన ప్రతి సమయానికి తగిన ప్రతిఫలాలు నా ప్రభు ఇవాళ మీకు అనుగ్రహించుదురుగాక. సో మీ రోగాలు తొలగించబడాలి, ఉద్యోగాలు బలపరచబడాలి, లేకపోతే మీరు చాలా అన్ని రంగాల్లో దీవించబడాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ హ్యావ్ ఎ బ్లెస్డ్ సండే. చక్కగా ప్రభు సన్నిధిలో ఆరాధించండి, దేవుని మహిమపరచండి. థ్యాంక్ యూ.